కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టికోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్ వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గొర్రెపూడి గ్రామంలో జీసస్ ప్రేయర్ టవర్ చర్చ్ అధ్యక్షులు రెవరెండ్ జి జాన్ ప్రసాద్ ఆధ్వర్యంలో సపన్సుకుల ఐక్యవేదిక క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ పాల్గొన్నారు. మరియు నపన్సుకుల భారతదేశంలో మొట్టమొదటి ఇవాంజలిస్ట్ డాక్టర్ కె అంజలి, డాక్టర్ రూతు జాన్పా, జనసేన రాష్ట్ర నాయకురాలు లీలా పాల్గొన్నారు. కాకినాడ చుట్టూ పక్కల నుండి సుమారు 300 మంది హిజ్రాలకు హాజరయ్యారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా హిజ్రాలకు నూతన వస్త్రాలు, నిత్యావసర వస్తువులు అందజేశారు. హిజ్రాల్లో ఉద్యోగం చేస్తున్న వారిని, ఉన్నత విద్యను అభ్యసించిన వారిని జాన్ ప్రసాద్ సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ సందర్భంగా హిజ్రాలకు దైవ సందేశాన్ని అందించి వారిని తమ కుటుంబ సభ్యులుగా భావించి నూతన వస్త్రాలు అందించామని, హిజ్రాల సంఘంలో అనేక మంది ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నతమైన స్థానంలో ఉన్నారని, సమాజంలో హిజ్రాలను చిన్నచూపు చూస్తారని, సమాజంలో అనేక సందర్భాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని జీవిస్తున్న వారికి ప్రతి ఒక్కరు అండగా ఉండి ప్రేమతో మెలగాలన్నారు. పెంచాలని, మంచితనాన్ని పెంపొందించాలని ఏకైక ఉద్దేశంతో ఈరోజు మన జాన్ ప్రసాద్ గారు ఇది వినూతనం కూడా కాదు, ఒక నూతనతనాన్ని తీసుకొచ్చి మరి హిజ్రా గ్రాండ్ క్రిస్మస్ని ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా స్వతంత్రంగా ఆయన ఒక కూటమి ఏర్పాటు చేసి కూర్చోబెట్టినందుకు మొదటిగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి ఒక్కరూ కూడా మీలో చాలా మంది కూడా చైతన్యం వచ్చింది. ఇక్కడే మీకు ఎగ్జాంపుల్గా మీ నారీమణులు ఇక్కడే ఉన్నారు. ఎగ్జాంపుల్గా దయచేసి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా మన జీవితం ఇంతే అని కాకుండా ఇలా అని కూడా నిరూపించాలని చెప్పి మీ అందరికీ నేను ఒక సందేశాన్ని అందిస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా అందరం మన మనుషులమే, అందరం మానవ జన్మెత్తాం, అందరం మనుషులమే, అందరం ఒకలాగే తింటాం, అందరం ఒకలాగే వెళ్తాం, అందరం కంటిన్యూగా ఎవరి పనుల్లో ఎవరి విధుల్లో వాళ్ళు నిర్వహిస్తూ ఉంటాం. కానీ మనిషికి ఒక గౌరవం, మనిషికి ఒక పుట్టికి సార్థకం ఉండాలని చెప్పి నా యొక్క ఆలోచన. అదేవిధంగా పైన ప్రభు ఆలోచన కూడా ఇదే రకంగా దేవుడి ఆలోచనలు కూడా ఉంటాయని చెప్పి
నేను ఆశిస్తున్నాను. మీరందరూ కూడా ఇదే తరహాలో ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకునేటట్టు ఎవరో ఒకళ్ళు ఏ పనైనా ఎంచుకున్నా ఆ పనిలో నిమగ్నమై ఆ పనికి పూర్తిగా 100% మనం ఆ పనిని మనస్ఫూర్తిగా చేసుకుంటూ మన విధి విధానాల వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకుండా మానవాళ్ళలో కలిసి మన అందరం కూడా సక్రమంగా నడుచుకుని ఇటువంటి మహామనుల్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని చెప్పి ప్రతి ఒక్కరికి నేను ఈరోజు తెలియజేస్తున్నానమ్మా. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ పరలోకంలో ఉన్న ప్రభు మరి అందరి యందు ఆశీస్సులు ఉంటాయని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆయుష్లతో గౌరవంగా మరి అందరూ బ్రతుకుతారని, ఆనందంగా గడుపుతారని ఆశిస్తూ జాన్ ప్రసాద్ గారు ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఆయన ఇంకొక 50 సంవత్సరాల పాటు ఇటువంటి కార్యక్రమాలు కంటిన్యూగా చేసి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా, ఫాదర్లో ఆదర్శంగా నిలవాలని చెప్పి జాన్ ప్రసాద్ గారిని కోరుకుంటూ, ఎందుకంటే ఈరోజు ప్రతిదీ కమర్షియల్ అయిపోయింది, కానీ ఏ మాత్రం స్వార్థం లేకుండా జాన్ ప్రసాద్ గారు మానవాళికి ఉపయోగపడేది రీతిలోనే అందరికీ ఆదర్శంగా నిలబడాలని ఏకైక తత్వంతో ప్రతి ఒక్కరిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని ఆ ప్రభు చెప్పిన విధంగా మరి తీర్చిదిద్దే విధంగా ఆయన నడుచుకున్నందుకు మరొక్కసారి ఆయనకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి రానున్న రోజుల్లో ఇంకా అభ్యున్నతి ఎదగాలని చెప్పి ఆయన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని కూడా పిలిచినందుకు, ఇందులో పాత్రదానం చేసినందుకు మరి వాకాడ మా చిన్నగారు అయితే ఏంటి, మా నాన్నగారు చారిటబుల్ ట్రస్ట్ అయితే ఏంటి, అదేవిధంగా జాన్ ప్రసాద్ గారు ఇటువంటి చక్కటి వాతావరణాన్ని పెట్టి అందరినీ కూడా ఒకే కుటుంబం కింద ఇక్కడ కూర్చోబెట్టి మనిషిగా గౌరవిద్దాం, మంచితనాన్ని పెంపొందిద్దామని ఏకైక నినాదంతో ఆయన చేసినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేవుడు ఆయన ముందు సమృద్ధిగా ఉండి ఆయనకు ఆయురారోగ్యాలకు ప్రకటించి ఇంకొక 20-30 సంవత్సరాలు భారీ రీతిలో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.